హాయ్ హలో నమస్తే వనకం. మేమైతే ఈరోజు మటన్ కీమా చేసుకున్నాం. జొన్న రొట్టెలు ఆల్రెడీ షార్ట్ చూసారు కదా. ఇప్పుడు కీమా ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇలా క్రిస్పీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మేము 1/2 kg మటన్ తీసుకున్నాం. బాగా కడుక్కోవాలి, 2-3 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఒకటి ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు తర్వాతకి బాండి తీసుకుందాం. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. నూనె కాగాక ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. కీమా కూడా సేమ్ మనం మటన్కి ఎలా చేస్తామో ఉప్పు కారం పట్టించి ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ కలిపి పెట్టుకొని పక్కకు కూడా పెట్టుకోవచ్చు. ఉప్పు కారం బాగా పడుతుంది. ఒక 15 minutes 20 minutes అలా కలిపి పక్కకు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఉప్పు కారం బాగా పడుతుంది దానికి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత పసుపు, అల్లం పేస్ట్ ఇందులోనే ఉంటుంది టేస్ట్ అనమాట. ఎంబడే కర్రీ వేసేయద్దు. ఈ మంచిగా ఉల్లిగడ్డ పసుపు అల్లం పేస్ట్ అనేది మంచిగా బాగా పట్టాలన్నమాట ఆయిల్లో. అప్పుడే కూర వేసేయకుండా కాసేపు అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అయ్యాక మనము కడిగి పెట్టుకున్న మటన్ కీమాని అందులో వేసుకుందాం. ఇందులో మెంతం కూర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసాం కదా, ఈ నెక్స్ట్ ఉల్లిగడ్డ పసుపు అల్లం పేస్ట్ వేసాం కదా, తర్వాతకి మెంతం కూర వేసుకోవచ్చు. నేను వేయలేదు. మెంతం కూర వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఈరోజు టమాటా వేసి చేస్తున్నా. మెంతం కూర వేసినప్పుడు టమాటా అవసరం లేదు, స్కిప్ చేయాలి. మనం ఎన్ని రకాల ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. మటన్లో పాలకూర వేసి చేసుకుంటారు, చుక్క కూర అలాంటి ఆకుకూరలు కూడా వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకైనా రొట్టెల్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఇప్పుడు కాసేపు వాటర్ అంతా పోయే వరకు మనం ఉప్పు కారం వేయొద్దు. ఇప్పుడు వాటర్ అంతా చూడండి బయటికి తేలింది, వాటర్ అన్ని బయటకు వచ్చేసాయి. అప్పుడే ఉప్పు కారం అనేది నేను వేయను. బాగా కొంచెం డ్రై అయ్యాక వాటర్ అంతా వెళ్ళిపోయాక ఉప్పు కారం వేస్తాను. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ వాటర్ అనేది వెళ్ళిపోయింది, డ్రై అయిపోయింది. ఇప్పుడు అందులోకి నేను అందాజ ఏం వేయను, నాకు కొంచెం తెలుస్తుంది అనమాట, దాన్ని బట్టి వేసేస్తా. నేను జస్ట్ ఒక 1.5 స్పూన్ తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మనము కారం చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం తర్వాతకి స్పైసెస్ వేసాం కదా, గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ, ఇవంతా కారం ఎక్కువ వేసే వరకు అనేది కారం స్పైస్ అనేది ఎక్కువ అయిపోతుంది. కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోవాలి. చూడండి కొంచెం వేసేవరకు ఉప్పు కారం అనేది కనిపిస్తుంది ఎర్రగా.
మా ఆయన 2 నల్ల బొక్కలు వేసుకొచ్చాడు. మా ఆయనకు చాలా ఇష్టం అవంటే, అడిగి మరీ వేసుకొస్తాడు. ఇప్పుడు అందులోకి టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 to 7 minutes అలా పెట్టుకున్న తర్వాతకి చూడండి, టమాటా అనేది కొంచెం ఉడికిపోయింది. అందులో నూనె కూడా పైకి తేలింది. ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్, ఎందుకంటే కీమా అనేది ఉడకాలి కదా, మనం తగినంత వాటర్ అనమాట. ఒక గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ పైన వేసుకుంటే సరిపోతాయి వాటర్. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మనం కొంచెం గ్రేవీలాగా కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేను కొంచెం బాగా ఉడికిపోతుంది ఆ వాటర్తోనే. టమాటా వేయకుండా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. ఇప్పుడు తగినంత ధనియాల పొడి వేస్తున్నా. ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు అందులోకి కొంచెం గరం మసాలా, నేను కొంచెం టేస్ట్ కోసమని మటన్ మసాలా వేస్తున్నా. కొంచెమే చూడండి. ఇన్ని స్పైసెస్ వేసేవారికి కారం స్పైసీ ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం కారం తక్కువనే వేసుకోవాలి. కారం తక్కువ వేసుకుంటే మన స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా కొంచెం అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఫస్ట్లోనే వేస్తారు, అట్లా టేస్ట్ బాగుంటుంది మెయిన్గా. కానీ నేను జస్ట్ కలర్ఫుల్ కోసం అని లాస్ట్లో వేస్తున్నా. నచ్చిందా మీకు? సో చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత మంచి కలర్ఫుల్గా తయారైందో మటన్ కీమా ఇలా స్పైసీగా. సో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.